అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ డాక్టర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మన్నెం మనోజ్ కుమార్ గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడి మనకు తెలియని ఎన్నో హెల్త్ గురించి టిప్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం. సో థాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. సో ఈ ఫ్యాటీ లివర్ అనే ఇష్యూ ఈ మధ్య కాలంలో జెంట్స్‌లో ఎక్కువ వస్తుంది. హ్మ్. అండ్ అమ్మాయిలలో ఎంత మోతాదులో వస్తుందో నాకు తెలీదు. హ్మ్. బట్ మోస్ట్‌లీ ఫ్యాటీ లివర్ వస్తుంది అంటే మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా అని అడుగుతూ ఉంటారు హ్మ్. కదా! నిజంగా ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే అది డ్రింకింగ్ వల్లనే హ్మ్. వస్తుందా? మనం ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది చూసుకుంటే అమ్మ దీనికి 2 రీజన్స్ ఉంటాయి. హ్మ్. ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఒక రీజన్. ఓకే. అది కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, హ్మ్. అండ్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్. ఆల్కహాల్ ఆపితే లివర్ హెల్త్ బాగుంటది అనేది అందరికీ తెలుసు. హ్మ్. దానికి తగ్గట్టు మనం ఫాలో అవ్వాలి. ఇంకొకటి రీసెంట్‌గా మనకి బాగా ఎక్కువ ఎక్కువ అయిందేంటంటే హ్మ్. ఫ్యా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే ఆల్కహాల్ తీసుకోరు వాళ్ళు. అంటే ఒబేసిటీ ఉండడం వల్లనా? అంటే మల్టిపుల్ రీజన్స్. ఒబేసిటీ ఓకే. ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే. ఓకే. ఆ! సో, వీళ్ళలో ఏమైతదంటే ఒబేసిటీ, హ్మ్. ఒబేసిటీ ఉన్నోళ్ళలో హ్మ్. ఆ ఫ్యాట్‌ని మెటబలైజ్ చేసే కెపాసిటీ మనకి లివర్ మెటబలైజ్ చేసే కెపాసిటీ దాటిపోయి హ్మ్. ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ అనేది మనకి లివర్‌లో డిపాజిట్ అయితుంది. హ్మ్. దీన్ని ఫ్యాటీ లివర్ అంటాం. హ్మ్. ఇది చాలా సైలెంట్. వీళ్ళకి సింప్టమ్స్ ఏముండవు. హ్మ్. అది మనకు అలాగే గ్రేడ్ 1తో స్టార్ట్ అయితుంది. అలాగా పెరుగుతూ పోయి గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అలా వెళ్ళిపోతుంది. హ్మ్. ఒక్కసారి అది గ్రేడ్ 2 దాటాక ఫ్యాటీ లివర్ అనేది హ్మ్. మనకి ఫైబ్రోసిస్ స్టార్ట్ అయితది. హ్మ్. అంటే ఈ ఫ్యాట్ ఎప్పుడైతే పేరుకుపోతుందో లివర్‌లో అది హ్మ్. సైలెంట్‌గా ఉండదు. ఓకే. దానివల్ల మల్టిపుల్ ఆహ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. అంటే కొన్ని మాలిక్యూల్స్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం. హ్మ్. అవి రిలీజ్ అయినప్పుడు ఏంటంటే లివర్‌లో కొన్ని సెల్స్ యాక్టివేట్ అయ్యి హ్మ్. ఫైబ్రోసిస్ అయితది. ఫైబర్ హ్మ్. ఫైబర్ ఫార్మ్ అయిపోతుందన్నమాట. హ్మ్. అంటే హీలింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. దీని ఫంక్షన్ తగ్గిపోద్ది. హ్మ్. ఇది ఇనిషియల్ స్టేజ్. ఓకే. కొన్ని రోజులయ్యాక ఈ ఫైబ్రోసిస్ ఏంటంటే సిర్రోసిస్ అయిపోతుంది. హ్మ్. అంటే చాలా రోజులు ఆల్కహాల్ తాగినోళ్ళలో సిర్రోసిస్ ఎలా చూస్తామో, హ్మ్. ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా రోజులు ఎఫెక్ట్ అయ్యి, ఫైబ్రోసిస్ అయ్యి, హ్మ్. చాలా రోజులుగా అలా ఎఫెక్ట్ ఆహ్, అయిన వాళ్ళకి హ్మ్. ఫైనల్‌గా సిర్రోసిస్ వస్తుందన్నమాట. యాక్చువల్లీ ఈ ఫ్యాటీ లివర్ వస్తే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? అదే ఫ్యాటీ లివర్ ఇనిషియల్ స్టేజెస్‌లో అసలు ఏం సింప్టమ్స్ ఉండవు. ఆహా! ఓకే. అంటే యూజువల్లీ అల్ట్రాసౌండ్‌లోనే అంటే పెయిన్ రావడం గాని అలా చాలా ఏముండదా? తక్కువ. ఓకే. యూజువల్లీ పెయిన్ ఏమి ఉండదు. హ్మ్. వాళ్ళకి యూజువల్లీ అల్ట్రాసౌండ్‌లో డిటెక్ట్ చేస్తారు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని. హ్మ్. అంటే వాళ్ళ ప్రొఫైల్ చూసి దాని తర్వాత మనం లివర్ ఫంక్షన్ టెస్ట్స్ అని, హ్మ్. ఫైబ్రో స్కాన్ అని హ్మ్. రకరకాల టెస్టులు చేస్తాము. హ్మ్. దాంతో మనకు అర్థమైతది ఎంతవరకు లివర్ ఎఫెక్ట్ అయిందనేది. హ్మ్. దాని ప్రకారం కరెక్టివ్ మెజర్స్ స్టార్ట్ చేస్తాం. హ్మ్. మొ అసలెలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్‌లో వెరీ సింపుల్. వెయిట్ హ్మ్. లాస్ అవ్వాలి అంతే. ఓకే. వెయిట్ లాస్ అయ్యి ఎక్సర్‌సైజ్ అండ్ వెయిట్ లాస్. హ్మ్. ఇనిషియల్ స్టేజెస్‌లో ఇంతకు మించి ట్రీట్మెంట్ ఏమి అవసరం లేదు. హ్మ్. కానీ ఫైబ్రోసిస్ ఒక లెవెల్ దాటాక మనకి దానికి మెడికేషన్ స్టార్ట్ చేయాల్సుంటది. హ్మ్. అలాగే బ్లడ్ టెస్టులు చేసి మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. అలాగే ఫైబ్రో స్కాన్ రిపీట్ చేస్తాం. ఫైబ్రోసిస్ F2, F3 గ్రేడ్స్ ఉంటాయి. హ్మ్. F5 వరకు. F2, F3 వరకు మనం మందులతోటి ప్లస్ లైఫ్ మేనేజ్ స్టైల్ చేయొచ్చు. మోడిఫికేషన్ తోటి ఎక్సర్‌సైజ్, వెయిట్ లాస్ తోటి హ్మ్. రివర్స్ చేసే అవకాశం ఉంది. హ్మ్. కానీ ఒక్కసారి అది సిర్రోసిస్ లెవెల్‌కెళ్ళిపోయిందంటే ఇంకా రివర్స్ చేయడం కష్టం. హ్మ్. ఇంకా దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయాల్సి హ్మ్. ఉంటుంది. సో, ఈ ఫ్యాటీ లివర్ అంటే మన హెల్త్‌ని ఎలా ఖరాబ్ చేస్తుంది? అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా హ్మ్. హ్మ్. స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే ఇలాంటి పెయిన్స్ ఉండవు. హ్మ్. అదే ఒకవేళ సివియర్‌గా అయితే మనకు ఎలాంటి చేంజెస్ తెలియొచ్చు మన బాడీలో? సిర్రోసిస్ మనకు లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్ దేనికైనా సిర్రోసిస్. హ్మ్. సిర్రోసిస్ అంటే ఇంక లివర్ కంప్లీట్‌గా చెడిపోయినట్టు. హ్మ్. ఇంక అవి చేసే పనులేవి చేయలేదు. వీటి హ్మ్. సింప్టమ్స్ సిర్రోసిస్ సింప్టమ్స్ గన మనం తీసుకుంటే చాలా డేంజరస్. మనకి జాండీస్ ఒస్తది, హ్మ్. వీక్‌నెస్ ఒస్తది. హ్మ్. అలాగే ఎన్కెఫలోపతి అంటాం. వాళ్ళకి కొంచెము మైండ్‌లో చేంజెస్ గూడా ఒస్తాయి. హ్మ్. అలాగే మనకి వారిసెస్ అంటే మనకి లివర్ గట్టి పడిపోవడం వల్ల హ్మ్. ఇంటెస్టైన్స్ నుంచి వెళ్ళే బ్లడ్ మామూలుగా లివర్‌లోంచి హార్ట్‌కెళ్తుంది. హ్మ్. ఎప్పుడైతే ఇది గట్టి పడిపోతుందో వేరే ఛానెల్స్ ఓపెన్ అవుతాయి. వారిసెస్ అంటాం. హ్మ్. ఇవి అన్నవాహిక లాస్ట్ భాగంలో ఉబ్బుతాయి హ్మ్. రక్తనాళాలు. హ్మ్. అవి పగిలి బ్లీడింగ్ అవ్వడం. హ్మ్. రక్తవాంతులవుతాయి. హ్మ్. మోషన్‌లో బ్లడ్ వెళ్తది. ఇవన్నీ సిర్రోసిస్ తాలూకా సింప్టమ్స్. సో, నెక్స్ట్ ఈ ఒకవేళ ఫ్యాటీ లివర్ గింట టోటల్‌గా ఖరాబ్ అయితే నెక్స్ట్ మనం ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వడానికి ఉంటుంది మరి? అంటే సిర్రోసిస్ అనేది మళ్ళీ అగైన్ దాంట్లో స్టేజెస్ ఉంటాయి. కాంపెన్సేటెడ్ సిర్రోసిస్ అంటే మందులతో మేనేజ్ చేయొచ్చు. ఓకే. కానీ కానీ డీకంపెన్సేటెడ్ ఇంకా లైఫ్ లాంగ్ మేనేజ్ చేయాల్సొస్తుందా? అంతే. ఎన్ని రోజులు అంటే బ్రతికితే అది అన్ని రివర్స్ రోజులు. అవ్వదు. హ్మ్. ఒకసారి సిర్రోసిస్ స్టేజ్ వచ్చింది అంటే అది రివర్సిబుల్ కాదు. ఓకే. దాన్ని మందులతోటి కంట్రోల్ చేయడమే. కంపెన్సేటెడ్ సిర్రోసిస్‌లో ఉన్నంత వరకు మందులతో మేనేజ్ చేయొచ్చు. అది డీకంపెన్సేషన్ అయిందండి. డీకంపెన్సేషన్ అంటే నేను చెప్పినట్టు కడుపులో నీళ్లు చేరిపోవడం, కడుపు ఉబ్బిపోవడం, కాళ్ళల్లో నీరు చేరడం, హ్మ్. కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, హ్మ్. ఎన్కెఫలోపతి రావడం.
మోషన్లో కానీ వామిటింగ్లో కానీ బ్లడ్ రావడం, ఎక్కువ జాండీస్ రావడం, ఇవన్నీ డీకంపెన్సేషన్. ఓకే. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే జస్ట్ మేనేజ్ చేసి ఇమీడియట్గా లివర్ ట్రాన్స్ప్లాంట్లో లిస్టింగ్ చేసేస్తాం అనమాట. అవైలబుల్ ఉంటే వాళ్ళకి డోనార్ అవైలబుల్ ఉంటే ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసి లివర్ మార్పిడి చేస్తాము. లేదు అంటే కెడావర్ ఆర్గన్ డొనేషన్ కోసం వెయిట్ చేసి వెయిట్ లిస్ట్లో పెట్టి అవైలబుల్ ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అంటే అప్పట్లోపు కూడా మనకు ఒక గ్యారంటీ ఉండాలి. ఆ డోనర్ దొరికేంతలోపు కూడా అంతేనా? అంతే. అప్పటి వరకు మా మేము మా దగ్గర మేనేజ్ చేస్తాం. రకరకాల మందులు పెట్టి మేనేజ్ చేస్తాం కంట్రోల్ చేయడానికి. బట్ అల్టిమేట్ సొల్యూషన్ ఈస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఈ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే కూడా సో దాంట్లో నిజంగా 100% అవుతుంది అన్న గ్యారంటీ ఉంటుందా? అంటే సక్సెస్ రేట్ ఉంటుందా? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. ఆ! అంటే మన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చాలా సింపుల్. ఓకే. కానీ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్. ఇంతకు ముందు సక్సెస్ రేట్స్ కొంచెం తక్కువున్నాయి గానీ, బట్ ఇప్పుడు మోర్ దెన్ 90%. ఓకే. మీరు ఇప్పుడు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేపించాలి అంటే వాళ్ళని ఏం చెప్పి ఒప్పిస్తారు? ఎందుకంటే దాంట్లో 100% సక్సెస్ రేట్ ఉండదు కదా! 50-50 ఉంటుంది కదా! సీ అదే చెప్తున్నాను. ఇప్పుడు సక్సెస్ రేట్ రీసెంట్ టైమ్స్‌లో ఇట్స్ మోర్ దెన్ 90%. ఆహా! ఓకే. అండ్ ఇప్పుడు అంత లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్టేజ్‌కి పేషెంట్ వచ్చాడు అంటే, అది చేయకుండా హి వోంట్ సర్వైవ్. హ్మ్. సో ద బెస్ట్ ఛాన్స్ ఫర్ సర్వైవల్ ఫర్ దట్ పేషెంట్ ఈస్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఓకే. యాహ్! ఓకే అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.